హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే డ్రింక్ మొజిటో. ఇంత ఈజీగా మొజిటో చేసుకోవచ్చని తెలిసాక దీన్ని ఎలా మిస్ అవుతాం చెప్పండి. ఇది చాలా సింపుల్. కొన్ని ఐటమ్స్ ఉంటే 1 మినిట్లో చేయొచ్చు. రెస్టారెంట్లో దీన్ని వెల్కమ్ డ్రింక్ లాగా ఇస్తారు. నార్మల్ డ్రింక్ లాగా కూడా సర్వ్ చేస్తారు. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, మ్యాంగో, కుకుంబర్, కోకోనట్ ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక 2 లెమన్స్ తీసుకున్నాను. తర్వాత షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్ పుదీనా వేసుకోవాలి. తర్వాత స్ప్రైట్ లేదా థమ్సప్ ఏది అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను స్ప్రైట్తో చేస్తున్నాను. లెమన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గాజు గ్లాస్ని తీసుకోవాలి. నార్మల్ గ్లాస్ అయినా ఓకే, బట్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ గాజు గ్లాస్ని తీసుకున్నాను. ఇంకా దీన్ని దంచడానికి చిన్న రోలు తీసుకోవాలి. ఈ రోలులో ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న 10 నుండి 15 పుదీనా ఆకులు వేసుకొని ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ని 2 లేదా 3 వేసుకోవాలి. వీటిని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంటే పుదీనా ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ 2 మిక్స్ అయ్యేలాగా కచ్చాపచ్చాగా బాగా దంచుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా దంచుకొని దీనిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము గాజు గ్లాస్లో చేస్తున్నాం కదా, దానిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకున్న పుదీనా, లెమన్ ఫ్లేవర్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్ పౌడర్ని బదులు షుగర్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా అంటే షుగర్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేస్తే షుగర్ పౌడర్ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో మనం 2 స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ లెమన్ని ఈ విధంగా గింజలు లేకుండా రసం మాత్రమే పిండి ఇదే గ్లాస్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం స్ప్రైట్ పోసుకోవాలి. ఈ స్ప్రైట్ గ్యాస్ పోకుండా చల్లగా ఉన్న స్ప్రైట్నే పోసుకోవాలి. గ్యాస్ లేకున్నా చల్లగా లేకున్నా అసలు సెట్ అవ్వదు. స్ప్రైట్ పోసుకున్న తర్వాత 3 లేదా 4 ఐస్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వీటిని ఇలా వేయకుండా కాస్త క్రష్ చేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా దంచుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీలుంటే మనం గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా లెమన్ని ఆఫ్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టుకుంటే లుక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో నార్మల్ షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ కరిగేలోపు ఐస్ పీసెస్ కరిగిపోతాయి. ఇంకా స్ప్రైట్ గ్యాస్ కూడా పోతుంది. అందుకే షుగర్ పౌడర్ని వేసుకోవాలి. చూడండి, వెదర్ హాట్గా ఉన్నప్పుడు 1 గ్లాస్ ఈ మొజిటో తాగితే బాడీ మైండ్ మొత్తం చిల్ అవుతుంది. ఇది బిర్యానీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.